ఓకే సార్, అయితే ఈ గేమ్ పరంగా మనం మాట్లాడుకుంటే శ్రీజ గారు చాలా బాగా ఆడుతున్నారు. అలాగనే మన సుమన్ శెట్టి కూడా రీసెంట్గా ఆడిన గేమ్లలో కూడా మంచిగానే ఆడుతున్నారు. మన గేమ్ ఎక్కడో తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. హరీష్ వల్లను తర్వాత మనీష్ వల్ల కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. వీళ్ళు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కామనర్స్గా ఛాన్స్ ఇచ్చారు కదా, కామనర్స్గా ఉన్న వాళ్ళు ఇక కామనర్స్గా ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఆ ఛాన్స్ని తీసుకొని వీళ్ళు కూడా సెలబ్రిటీగా ఎదగాలని చెప్పేసి పంపించారు. కానీ అక్కడికి వెళ్ళి కామనర్స్ అంటే ఇంతేరా బాబు, ఇంత చిల్లరగా ఉంటారా అని చెప్పేసి అంటే వీళ్ళకి కూడా ఇంత బలుపు ఎందుకురా బాబు అనిపించుకోకుండా వస్తే బాగుంటుంది. అలాగే మన మాస్క్ మ్యాన్ హరీష్ కూడా చాలా కొంచెం ఏదో నాకు మర్యాద కావాలి, నాకు ఎక్స్పెక్ట్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి ఏదో ఎక్స్ట్రా మాట్లాడుతూ అనిపిస్తుంది. కానీ అట్లాంటివి ఎంత పట్టించుకోకుండా ఉంటే ఎంత మంచిది బ్రో. నాకు తెలిసి సెకండ్ ఎలిమినేషన్లో ఫ్లోరా సైని గారు ఉండొచ్చు. ఫ్లోరా సైని ఆమె ఉండే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. ఓకే, అతను ఎంత ఇంట్రోవర్ట్గా ఉన్నా కానీ అతను ఒక గేమ్ పరంగా అయితే మంచిగా ఆడుతున్నారు. లాస్ట్ టైం జరిగిన టాస్క్లో కూడా కింద నుంచి పాక్కుంటూ వెళ్ళడం అట్లాంటిది, ఆ తర్వాత రీసెంట్గా జరిగిన టాస్క్లో జరిగిన గేమ్లో కూడా మంచిగానే ఆడుతున్నారు. అతను ఆట పరంగా అయితే మంచిగానే ఉంది. కానీ కొంచెం బయట కూడా సింపతి కూడా ప్లే అవుతుంది బయట. ఓకే, ఈ విషయంలో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయన్ని ట్రిగర్ చేశారు కొన్ని రోజులు. ఇప్పుడు అందరికీ అర్థమైంది. అందరికీ అర్థం అవడం వల్ల ఇప్పుడు ఎవరైతే ఎంతగా ట్రిగర్ చేస్తలేరు, ఎందుకంటే టాపిక్ మొత్తాన్ని తన సైడ్ తిప్పుకున్నాడు కదా మాస్క్ మ్యాన్ హరీష్. దానివల్ల కొంచెం ఆయనకు కూడా ప్లస్ పాయింటే జరిగింది. ఇంకోటి ఏంటంటే గేమ్ పరంగా మంచిగా ఆడుతున్నది ఇంకా ఎవరైనా ఉన్నారంటే నేనైతే రాము రాథోడ్ అని చెప్తాను. ఎందుకంటే రాము రాథోడ్ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. బట్టలు ఉతికే టాస్క్లు కూడా, ఆ తర్వాత సో అతను కూడా మంచిగానే ఆడుతున్నాడు. సంజనా గర్లాని గారు ఆయన కెప్టెన్ అయ్యింది, కానీ కెప్టెన్ అయినా కానీ ఆమె దగ్గర నాకు ఆట ఎక్కడ కనబడడం లేదు. ఇంకా ఆమె దొంగతనాలు ఎక్కడ ఆపడం లేదు. హరీష్ కూడా మొన్న పరుపు కింద దాచిండు, ఏమంటారు సోఫా కింద ఏదో దాచిండు. ఏం దాచిండో ఏమో తెలియదు, బట్ ఏదో దాచిండు. మరి ఇంకా అది కూడా చూడలేదు ఏం దాచిండో. నాకు చూశాను, అది కొంచెం నాకు కనబడ్డది. ఏం దాచిండో ఇంకా తెలియలేదు. అది తెలిసినాక నేను వచ్చి చెప్తాను. ఇమాన్యుల్ అట బ్రో, అతను రాజు ఎక్కడున్న రాజు అంటారు, కమెడియన్ ఎక్కడున్న కమెడియన్ బ్రో. ఆ విషయంలో ఆయన ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. కాకపోతే కమెడియన్లకి కొంచెం ప్రియారిటీ తక్కువ ఉంటుంది, ఏ కప్పులు గెలిచే అవకాశాలు ఉండవని చెప్తారు. కానీ ఈసారి ఇమాన్యుల్ గట్టిగా ట్రై చేస్తే ఆ కప్పుతో బయటకు వచ్చే అవకాశాలు కూడా ఇమాన్యుల్ కూడా చాలా చాలా ఎక్కువనే ఉన్నాయి. బయట నుంచి ఓట్లు కూడా మంచిగానే పడుతున్నాయి. షెన్ను అండ్ ఇంకొక అమ్మాయి, తన పేరు అది, వాళ్ళిద్దరు వల్ల దీప్తి సునైనాతో బ్రేకప్ అయిపోయింది. మనోడు లవ్ ట్రాక్ అది కాదు. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు బయట తిరిగే వాళ్ళకి 100 మంది తెలుసు, అక్కడ చుట్టూ ఉండేది తిప్పి కొడితే 15 మంది 18 మంది ఉంటారు. వాళ్ళ చుట్టూనే మాట్లాడుకోవాలి, వాళ్ళ చుట్టూనే ఏదైనా చేయాలి. నిద్రపోవడానికి స్కోప్ లేదు. ఇక ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటే మనకి వాళ్ళకి ఏంటి టీఆర్పీ కావాలి. టీఆర్పీ అంటే జనాలు ఏంటి, ఇప్పుడు లవ్ ఏదైనా ఉందనుకోండి, పేరు బాగుందనుకోండి, వాళ్ళని లవ్ అటాచ్ చేస్తారు, కొంచెం చూస్తుంది అంతే. శ్రేష్ఠ వర్మన్ కావాలని ఎలిమినేషన్ చేశారని చెప్పారు, నిజమేనా? అంటే బయట ఈ జానీ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు ఆబ్వియస్లీ చేయడం వల్ల ఇది కూడా పాయింట్ వల్ల ఎలిమినేషన్ చేశారని. ఆబ్వియస్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే జానీ మాస్టర్కి కొంచెం ఇది ఉంటుంది, ఎందుకంటే జనసేనలో కూడా తిరిగాడు, మొత్తం అని చేశాడు కాబట్టి ఉంటుంది. సో తన మీద ఇలాంటి ఒపీనియన్ వచ్చింది, తనని ఎలాగైనా చేయాలనుకున్నారు, సో చేశారు. ఇది ఒక రీజన్ అనుకోవచ్చు. యా, రీజన్ ఆబ్వియస్లీ. సో టాప్ 5 లిస్ట్లో ఇద్దరు ఎవరు అన్నారు మీరు? నేను ఫస్ట్ అయితే సుమన్ శెట్టి, మనోడు ఏంటంటే కొంచెం పికప్ అవుతున్నాడు అది. అండ్ సెకండ్ వచ్చేసి హరిత హరీష్. అండ్ మూడో వచ్చేసి తనుజ, అమ్మాయిలో తనుజ, షీఈస్ ప్లేయింగ్ గుడ్. అండ్ భరణి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి లైక్ ఇమాన్యుయల్. రాము రాథోడ్ బాగానే ఉంది, బట్ మనోడు టాస్క్లు ఇస్తే ఎలా పర్ఫామ్ చేస్తాడో కొంచెం డౌట్ ఉంది. మొన్న టాస్క్లో కూడా చాలా నిలబడ్డాడు, అది నుంచునే టాస్క్ ఉంటుంది కదా, అందులో బాగానే కష్టపడ్డాడు. బట్ చెప్పలేం, ఓటింగ్ అనేది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చెప్పలేం, అది 1 డే గ్రాఫ్ అది.